కూడికుప్పంకి మనం హౌసెస్ ని కూడా మీరు చెప్పిన ఇబ్బందులన్నీ కూడా మనం నోటీస్ చేసి ఇక్కడ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం కూడికుప్పంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 1.5 సెంట్ ఇస్తే ఇప్పుడు 2.5 సెంట్ లెక్కన మీ అందరికీ కూడా కూడికుప్పంలో మనం హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పారు అక్కడ హౌసింగ్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించమని. అలాగే రోడ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ అంతా కూడా మీకు రెడీ చేస్తారు. మీ అందరూ షిఫ్ట్ చేయడానికి పట్టాలన్నీ కూడా రెడీగానే ఉన్నాయి. త్వరలోనే ఒక 1 వీక్ 10 days లోనే మీ అందరినీ కూడా అక్కడ ఇళ్ల పట్టాలు మీ అందరికీ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా చెప్పారు. అవసరంగా మీ అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి నాయకులు ఎప్పుడు మీకు అందరికీ అండగా నిలబడతారు. ఇప్పటికే తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు పేదవాళ్ళ కోసమే పనిచేస్తూ వచ్చారు. సుమారుగా 50-60 సంవత్సరాలు ఇంకా 100 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడికి మత్స్యకారులు కానీ ఎస్సీలు ఎస్టీలు మొదలయ్యారు అందరూ కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. కానీ అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు ఎంతో ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా ఇక్కడ చాలా సమస్యలు అనేది ఉన్నదనేది వాస్తవం. చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కానీ మత్స్యకారులకు కానీ ఇక్కడ ఎటువంటి జీవనోపాధి లేకుండా చాలా వరకు ప్రజలు ఇక్కడి నుంచి మన తడక్ కానీ చుట్టుపక్కల ఊర్లకు కానీ రావడానికి ఇష్టపడుతున్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. చివరిగా ఈరోజు ఇక్కడికి రావడం ఎమ్మెల్యే గారితో మిగతా అధికారులతో ప్రజాప్రతినిధులతో రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడోసారి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నుంచి డైరెక్ట్గా తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసమే ప్రభుత్వ యంత్రాంగం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అందరికీ ఇట్లాంటి అత్యంత వెనకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సమస్యలను వినడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికి కూడా తడలో ఇంటి స్థలాలు, ఇల్లు, కరెంటు, రోడ్డు, నీళ్లు ఇవి ముఖ్యంగా మీకు కావాలని నాకు అర్థమైంది. చాలా మంది కూడా ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. కనుక మీ అందరికి కూడా ఎవరిని మిస్ కాకుండా ఒక్కరిని కూడా వదలకుండా అందరికి కూడా ఎవరికి ఇష్టమైతే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇంటి స్థలాలు చూపించే బాధ్యత మన ప్రభుత్వాన్ని